హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ మసాలా ఎగ్ రైస్. స్పైసీగా తినాలనుకునే వారికి ఈ డిష్ బాగా నచ్చుతుంది. స్పైసీ ఎగ్ మసాలా రైస్ కోసం మనకు కావలసిన ఐటమ్స్: మసాలా ఎగ్ రైస్ కోసం ముందుగా ఒక ప్యాన్లో 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక 2 బగారా ఆకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, సాజీరా, స్టార్ పువ్వు, జాపత్రి, ఒక 3 లేదా 4 లవంగాలు, మెంతి పొడి వేసుకోండి. వేసుకొని 1 నిమిషం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ ముక్కలు ఆయిల్లో వేయించుకోండి. ఆనియన్స్ని ఒక 2 నిమిషాలు వేయించాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న ఒక 50 గ్రాముల మిల్ మేకర్ వేసుకొని కలుపుకోండి. 2 నిమిషాల పాటు మిల్ మేకర్ని ఆయిల్లో ఫ్రై చేశాక కొంచెమంత పుదీనా, కొంచెమంత కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 4 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకున్నాను. 2 గ్లాసులకి 4 గ్లాసుల చొప్పున వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ పైన ఒక మూత పెట్టి వాటర్ అంతా కూడా బాగా మరగనివ్వండి. వేరొక ఫ్రై ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను ఇందులో వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి, ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఎగ్స్ను కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెమంత కారం, కొంచెమంత ఉప్పు వేసుకొని ఈ ఉప్పు కారం ఎగ్స్ పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన ఎగ్స్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్లో మిగిలిన ఆయిల్లో కొన్ని కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చీలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డలను మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డల కలర్ మారాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు లేదా ఒక 50 గ్రాముల పెరుగు తీసుకొని ఇందులో కలుపుకోండి. ఈ విధంగా పెరుగు కలుపుకున్నాక ఒక 2 లేదా 3 నిమిషాల సేపు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మరగనివ్వండి. ఇప్పుడు కొంచెమంత గరం మసాలా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెమంత కొత్తిమీర వేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ను ఇందులో వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా ఎగ్స్ని ఈ గ్రేవీలో ఉడికించడం వల్ల ఈ గ్రేవీ అంతా కూడా ఎగ్స్కి పడుతుంది. ఇప్పుడు ఈ గ్రేవీని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ వేరొక ప్యాన్లో మరుగుతున్న వాటర్లో 1.5 టీ స్పూన్ల ఉప్పు వేసుకోండి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని ఈ మరుగుతున్న వాటర్లో వేసుకొని ఉడికించండి. ఈ రైస్ అంతా కూడా ఒకసారి కలిపి ఒక 5 నిమిషాల సేపు మూత ఉంచి ఉడకనివ్వండి. బియ్యాన్ని ఒక 80% ఉడకనివ్వండి. 80% ఉడికిన బియ్యంలో ఎగ్స్ మరియు గ్రేవీని వేసుకోండి. ఈ ఎగ్స్ మరియు గ్రేవీని అంతా కూడా బియ్యం మొత్తంలో కలిసేటట్టు కలుపుకోండి. ఈ గ్రేవీని ఈ విధంగా కలపడం వల్ల ఈ మసాలా ఫ్లేవర్ మరియు పెరుగు ఫ్లేవర్ అనేది అన్నం మొత్తం కూడా కలిసిపోతుంది. ఇప్పుడు కొంచెమంత నిమ్మరసాన్ని పిండి మూత ఉంచి ఒక 3 లేదా 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్పై ఉడికించండి. ఇప్పుడు మన ఎగ్ మసాలా రైస్ రెడీ. ఈ మసాలా ఎగ్ రైస్లో పెరుగు చారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది.
మీ ఇంట్లో ఒకసారి కంపల్సరీ ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.